అంజలి కిడ్నాప్కి ప్లాన్ వేసిన మనోహరిని పిల్లలకి కాపలాగా పెట్టిన అమర్. ఇంకా కథలోకి వెళ్తే డ్యాన్స్ కాంపిటీషన్ గురించి అని చెప్పి అందరూ కలిపి ముంబై వెళ్ళడానికని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే రాథోడు ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి, సార్ మీరు వెళ్ళినప్పుడు పిల్లలకి కాపలాగా ఇక్కడ ఉంటారు వీళ్ళు అని చెప్పి, అమర్ వద్దు అని చెప్పి వాళ్ళని పంపేస్తాడు. ఇంకా బాగి కూడా ఇలా అంటూ ఉంటుంది, నాకు టెన్షన్గా ఉందండి, మనం ఇలాగ వెళ్తే ఇప్పుడు పిల్లలు ఎవరు చూసుకుంటారో అని చెప్పి. ఇంకా అక్కడే మనోహరి తెగ ఆనందపడిపోతుంది. వీళ్ళు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు ఆ రణవీర్కి కాల్ చేసి చెప్తుంది, నువ్వు వచ్చి అమర్ వారు వెళ్తున్నారు, నువ్వు వచ్చి అంజలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపో అని చెప్పి. ఇంకా రణవీర్ కూడా తెగ ఆనందపడుతూ వస్తాడు వాళ్ళ మనుషులను వేసుకొని. ఇంకొచ్చిన వెంటనే తెగ మనోహరికి ఫోన్ చేసి చెప్తాడు ఇలాగని చెప్పి, నేను బయటే ఉన్నాను, మా మనుషులతో వాళ్ళు ఇప్పుడే ఎంటర్ అవుతారని చెప్పి. ఇంకా మనోహరి ఏం చెప్పలేక వద్దు వద్దు అంటుంది. ఇంకా అంటూ ఉన్నా సరే వాళ్ళ మనుషులు లోపలికి వచ్చేస్తారు. వచ్చి డోర్లు అది బద్దలు కొట్టేస్తూ ఉంటారు. పిల్లలు అందరూ కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుని దాక్కుంటూ ఉంటారు. అంజలి కబోర్డ్లో, ఇంకా కట్టిన వెనకాల ఆకాష్, అమ్ము వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక రూమ్లో దాక్కుని ఉంటారు. ఇంకా ఇలా ఉంటే అమరు ఊరు వెళ్తూ వెళ్తూ, మనందరికీ టెన్షన్ ఎందుకు, మనోహరి ఇంట్లోనే ఉంటుంది కదా, తనే పిల్లల్ని బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అన్న వెంటనే మనోహరి టెన్షన్ కాదు షాక్ అయిపోతుంది. ఎందుకంటే మనోహరి మొత్తం ప్లాన్ చేసింది, వీళ్ళందరూ డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తే అంజలిని కిడ్నాప్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా అమర్కి ఏ లోటు రాకుండా తను చూసుకోవచ్చు, భాగ్యం మీద అంతా వస్తుందని చెప్పి. తీరా చూస్తే మనోహరిని తన పిల్లలకి కాపలా కింద పెట్టాడని చెప్పి మనోహరి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ట్విస్ట్ని అయితే మాత్రం. ఇంకా పిల్లల్ని కాపాడగలదా లేకపోతే రణవీర్ తీసుకెళ్ళిపోతాడా అంజలిని? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్